అందరికీ నమస్తే అండి. లోకేష్ గారు డిప్యూటీ సీఎం కాదు. లోకేష్ గారికి డిప్యూటీ సీఎం ఇవ్వడం లేదు. లోకేష్ గారు అసలు డిప్యూటీ సీఎం అడగడం లేదు. అసలు నాయకులకు ఎందుకు ఆ కోరిక పుట్టింది? నాయకులు ఎవరు కూడా మాట్లాడొద్దు. కూటమిలో ఎవరికైనా ఏదైనా పదవులు ఇవ్వాలంటే కూటమి పార్టీల అధినేతలు మేము కూర్చొని మేము మాట్లాడుకుంటాం. మీకేం సంబంధం? మీరు ఎవరు కూడా మాట్లాడొద్దు. లోకేష్ గారికి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలి అని పార్టీలో ఏ ఒక్క నాయకుడు కూడా మాట్లాడకూడదు అని పార్టీ అఫీషియల్గా ఒక నోటు అందరికీ కూడా పంపించింది, అందరు నాయకులకు కూడా. ఎందుకంటే మొదట కడప పార్లమెంటు నేత ఆయన శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడడం, ఆ తర్వాత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు. సో వీళ్ళిద్దరూ కూడా పోలిట్ బ్యూరో మెంబర్సే, వీళ్ళిద్దరూ కూడా సీనియర్ నాయకులే. పార్టీ పెద్దలకు తెలియకుండా, పార్టీ పెద్దలకు సంబంధం లేకుండా, పార్టీ పెద్దల నుంచి సంకేతాలు రాకుండా వీళ్ళు మాట్లాడతారంటారా? శ్రీనివాసరెడ్డి గారు కానీ, సోమిరెడ్డి గారు కానీ, సోమిరెడ్డి గారు చంద్రబాబు గారికి ఎంత క్లోజో తెలియదా? సరే కాసేపు పక్కన పెడదాం, పార్టీ పెద్దలకు తెలియకుండానే మాట్లాడారు అందాం. వీళ్ళిద్దరి తర్వాత పిఠాపురం వర్మ గారు మాట్లాడారు, ఆ తర్వాత ఆదిరెడ్డి వాసు గారు ఇందాక మాట్లాడారు, రఘురామకృష్ణరాజు గారు మాట్లాడారు. ఒక్కొక్కరు మాట్లాడుతూనే ఉన్నారు. చివరికి అది రివర్స్ అవ్వడం, జనసేన నుంచి స్ట్రాంగ్ రియాక్షన్ రావడం, జనసేన నాయకులు కూడా కొంతమంది ఓకే లోకేష్ గారికి డిప్యూటీ సీఎం ఇచ్చుకోండి కానీ పవన్ కళ్యాణ్ గారికి సీఎం కుర్చీ ఇవ్వండి అనే డిమాండ్ తీసుకురావడం. సో దానిలో వ్యతిరేకత వస్తుండడం, క్యాడర్ కూడా పూర్తిగా యాక్సెప్ట్ చేయకపోవడం, క్యాడర్లో కూడా లోకేష్ గారికి ఇప్పుడు ఎందుకు డిప్యూటీ సీఎం, ఇంకా చాలా వయసు ఉంది కదా, ఇంకా అవకాశం ఉంది కదా, టైం ఉంది కదా అని క్యాడర్ నుంచి కూడా ఒక భిన్నమైన స్పందన రావడంతో పార్టీ నాలుగు ఖర్చుకొని లేదు ఈ విషయం మీద ఎవరు మాట్లాడొద్దు, ఎవరికి నచ్చిన ప్రకటనలు వాళ్ళు చేయొద్దు అని అందరికీ సీరియస్గా ఒక హెచ్చరిక జారీ చేసింది. సో నా డౌట్ ఏంటంటే, నాకున్న బేసిక్ డౌట్, పార్టీ పెద్దలకు తెలియకుండానే వీళ్ళందరూ మాట్లాడి ఉంటారా? పార్టీ పెద్దలకు సమాచారం లేకుండానే వీళ్ళందరూ మాట్లాడి ఉంటారా? ఏదో సోషల్ మీడియాలో ఎవరో మాట్లాడారంటే అర్థం చేసుకోవచ్చు. ఏదో సోషల్ మీడియాలో ఏదో యూట్యూబ్ ఛానల్లోనో, ఫేస్బుక్ పేజీలోనో, ఇన్స్టాగ్రామ్లోనో, ట్విట్టర్లోనో ఎవరో మాట్లాడారంటే అర్థం చేసుకోవచ్చు. కానీ వీళ్ళు పార్టీలో సీనియర్ నాయకులు, పాలిట్ బ్యూరో మెంబర్లు, పార్టీ పెద్దలకు అత్యంత సన్నిహితులు. మరి వాటిలో మాట్లాడారు అంటే ఒక ఇంటెన్షన్ ఉండదా? ఒక ముందస్తు ప్రణాళిక లేనట్టేనా? బహుశా రాష్ట్రంలో ఈ చర్చ జరగాలి. నేను అనుకోవడం ఏంటంటే, నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే, బహుశా తెలుగుదేశం పార్టీలో అంటే ఎలా ఉంటుందంటే, ఎవరైనా నచ్చకపోతే వాళ్ళ మీద అనుకూల పత్రికల్లోనే వ్యతిరేక వార్తలు రాయించడం, వాళ్ళని పక్కన పెట్టడం. ఎవరికైనా ప్రమోషన్ ఇవ్వాలంటే, పదవి ఇవ్వాలంటే వాళ్ళ గురించి ముందుగా ఒక చర్చ జరిపించడం. అది పాజిటివ్ ఫీడ్బ్యాక్ వస్తే వాళ్ళు అనుకున్నది చేసేయడం, నెగిటివ్ ఫీడ్బ్యాక్ వస్తే ఎవరు మాట్లాడొద్దు, ఏమీ చేయొద్దు అని చెప్పేయడం అనేది గత కొంతకాలంగా రాజకీయాల్లో ఇది ఓల్డ్ స్ట్రాటజీ. సో అదే స్ట్రాటజీని బహుశా ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ ఫాలో అవుతుందేమో. అందుకే పార్టీ పెద్దలకు తెలియకుండా, పార్టీకి సంబంధం లేకుండా వీళ్ళు ఎవరంటే లోకేష్ గారు డిప్యూటీ సీఎం అవ్వాలని ఉన్న పలంగా ఈ 7 నెలల్లోనే కడప శ్రీనివాసరెడ్డి గారికి అనిపిస్తుందా? డిప్యూటీ సీఎం ఇవ్వాలని 7 నెలల కింద ఎందుకు అడగలే? ఇప్పుడే ఎందుకు అడుగుతారు? సోమిరెడ్డి గారికి ఇప్పుడే ఎందుకు అనిపించింది? ఏమైంది? అకారణంగా ఎటువంటి సమయం సందర్భం లేకుండా వీళ్ళు ఎందుకు మాట్లాడతారు చెప్పండి? ఎక్కడో ఎవరో ఒకరు నిప్పు రాజేశారు, ఎక్కడో ఎవరో ఒకరు సెగబెట్టారు. ఆ సెగబెట్టింది ఎవరు? ఏబిఎన్ రాధాకృష్ణ గారా, లేదంటే మహాసేన రాజేష్ గారా, లేదంటే ఇంకెవరైనా నాయకులా అనేది పార్టీ అంతర్గత వ్యవహారం, ఆ పార్టీ తేల్చుకోవాలి. ఎందుకంటే అందరూ ఆ పార్టీకి చెందిన వాళ్ళే. కానీ ఒకటి మాత్రం నిజం, పార్టీలో ఇంటర్నల్గా ఈ చర్చ జరిగి దాని ఫీడ్బ్యాక్, దాని అవుట్పుట్ తెలుసుకుందామని ఒక లీకులు ఇచ్చి దాని మీద నెగిటివ్ ఫలితాలు వస్తుండేసరికి పార్టీ పెద్దలకు సంబంధం లేదు, ఇది ఎవరు మాట్లాడొద్దని హెచ్చరిక జారీ చేయడం, ఇదంతా కొంచెం అంత అంటే ఈ రోజుల్లో ఇటువంటి పాలిటిక్స్ నడవు. ఇవ్వాలనుకుంటే ఇచ్చేయడమే, ఎవరేమనుకున్నా పర్లేదు, నేను ఇవ్వాలనుకున్నాను ఇచ్చేయడమే అంతే. ఈ ముసుగులో గుద్దులాటలు పనికిరావు. లేదు ఇవ్వకూడదు అనుకుంటే ఫస్ట్ కడప శ్రీనివాసరెడ్డి గారు ఆ రోజు మాట్లాడింది మైదుకూరులోని సభలో, అదే సభలో చంద్రబాబు గారు ఉన్నారు. స్వచ్ఛాంధ్ర ఇది స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ఏదో మీటింగ్ జరిగింది కదా, అందులో పాల్గొన్నారు. మరి అక్కడే మాట్లాడవచ్చుగా, అదే వేదిక మీద ఆయన చెప్పేయచ్చుగా, లేదు అటువంటి మాటలు మాట్లాడొద్దు, అవకాశం లేదని ఆయన చెప్పేయచ్చుగా. సో ఇదంతా కూడా ఒక డ్రామా అని నేను అనుకుంటున్నా. సరే ఏదైనా సరే ఒకటి మాత్రం నిజం, లోకేష్ గారికి డిప్యూటీ సీఎం అనేది ఇవ్వడం లేదు. అది కేవలం నాయకుల మధ్య చర్చ, సోషల్ మీడియాలో చర్చ అని మాత్రమే అధిష్టానం తేల్చేసింది. సో నేను ఇందాక వీడియోలో కూడా చెప్పాను, ఇందాక ఒక మార్నింగ్ వీడియోలో చెప్పా, లోకేష్ గారికి ఇంకా టైం ఉంది, వయసు ఉంది, పార్టీని ముందు చక్కదిద్దాల్సిన అవసరం ఉంది, పార్టీలో పరిస్థితులు ఏమంత బాగాలేవు, ఏదో 161 గెలిచాం కదా, పోటీ చేసిన 144 134 గెలిచాం కదా అని అనుకోవడానికి అయితే లేదు. 134 132 మొత్తానికి
134 ఎమ్మెల్యేలు గెలిచాం కదా కాబట్టి తిరుగులేదు అనుకోవడానికి లేదు. చాలామంది ఎమ్మెల్యేలు ఆల్రెడీ దారి తప్పారు, బార్డర్ తప్పారు, గతి తప్పారు. పార్టీ చాలా నియోజకవర్గాల్లో డ్యామేజ్ అయిపోయింది. సో దాన్ని సరిదిద్దుకుంటే ఈ బలం శాశ్వతంగా ఉండే అవకాశం ఉంది. లేకపోతే మాత్రం ఇదేదో వాపును చూసి బలుపు అనుకోకూడదు ఎప్పుడు కూడా. అది అర్థమైతే రాజకీయాల్లో శాశ్వతంగా ఉండొచ్చు కొన్నాళ్ళ పాటు. లేకపోతే 2024లో జగన్మోహన్ రెడ్డి గారికి పట్టిన గతి, 2019లో తెలుగుదేశం పార్టీకి పట్టిన గతే భవిష్యత్తులో కొన్ని పార్టీలకు కూడా పడుతుందన్నమాట. సో అందుకే రాజకీయాల్లో ప్రజలే పాఠం చెప్తారు, ఇంకెవ్వరూ చెప్పరు. ప్రజలే చెప్తారు, సరైన టైం చూసుకొని ప్రజలే పాఠం చెప్తారు.